హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను బిస్కెట్ తయారు చేస్తున్నాను. అప్పుడు కూడా బిస్కెట్ తయారు చేసే కదా, బాగుండే, మళ్ళీ చేసుకుందామని చేస్తున్నాను. కొంచెము పాలపొడి వేస్తున్నాను. అప్పుడు పాలపొడి వేయలేదు, అమూల్ పాలపొడి ఇది వేసుకొని చేద్దాము. పాలపొడి వేసుకొని చేసుకున్నాము. అప్పుడేమో నేను గోధుమ పిండి వేసాను కదా, డిఫరెంట్గా ఇప్పుడు మైదా పిండి చేంజ్ చేశాను. మైదా పిండి వేసుకుందాం. ఇప్పుడు రెడీ చేసుకుందాము. ఒక కప్ అండి, ఒక కప్పు చేస్తున్నాను. ఇందులో వేసుకుందాము. ఇది పాలపొడి అండి. ఇది జల్లెడ పట్టేసుకున్నాను, ముందే జల్లెడ పట్టుకోవాలి. ఇది పాలపొడి అండి, లైట్గా ఉండేలా ఉంది. ఇందులో వేసేసుకుందాము. 2 స్పూన్లు అంతా ఉంటుందండి పాలపొడి. ఇది అమూల్ పాలపొడి అండి, మిల్క్ పౌడర్ అనమాట. పాలపొడి అంటే మిల్క్ పౌడర్ 2 స్పూన్లు వేసాము. ఇది షుగర్ మామూలుగా వేసుకుందాము. 4 స్పూన్లు అంతా వేసుకుందాము, చాలు. ఎక్కువ స్వీట్ ఉన్నా బాగుండదు. 4 స్పూన్లు అంతా వేసాను. ఇవన్నీ 3 మిక్స్ చేసుకుందాము. పిండి, షుగరు, పాలపొడి 3 మంచిగా కలిపేసుకుందాము. షుగర్ కూడా మంచిగా నేను జల్లెడ బట్టే ఉంచానండి. షుగర్ 4 స్పూన్లు వేసాను. 3 యాలకులు వేసి నేను పొడి చేశాను. జల్లెడ పెట్టుకోవాలి, ఇది కంపల్సరీ. ఎందుకంటే రవ్వలాగా వస్తుంది. అదంతా జల్లెడ పట్టేసుకొని పోసి ఇలా వేసానండి. మనం పిండి జల్లెడ పట్టుకోవాలి, మనం షుగర్ కూడా జల్లెడ పట్టుకోవాలి అనమాట. మనకు ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది, పైనకు వచ్చేస్తుంది జల్లెడకు. ఇప్పుడు ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి. పల్లి నూనె మాత్రం వేయొద్దు, స్మెల్ వస్తుంది. సన్ఫ్లవర్ అయితే మంచిగా వస్తాయి బిస్కెట్లు, స్మెల్ రావు, బాగా వస్తాయి. ఎందుకంటే మనం ఇంట్లో తింటున్నాం కాబట్టి మనం మంచిగానే చేసుకోవాలి. ఎందుకంటే బయట కొనే బదులు మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఇట్లా అప్పుడప్పుడు కొద్దిగా చేసుకున్నా చాలు. మనం అట్లా అప్పుడప్పుడు కొంచెం చేసుకుంటూ మన పిల్లలకు ఇవ్వచ్చు. మనము డిఫరెంట్గా అప్పుడప్పుడు మధ్యలో మనం చేంజ్ చేసుకోవచ్చు. బిస్కెట్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి గోధుమ పిండితోని, ఒకసారి మైదా పిండితోని అలా మనం చేసుకోవచ్చు. ఇంకో బిస్కెట్ కూడా అందులో పోస్ట్ చేశానండి. అందులో కూడా చూడండి, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసాను. నాకు ఆయిల్ కూడా తక్కువనే పట్టిందండి. మనం ఇలా బోడగా తీసుకున్నాం కదా, మనకు ప్లెయిన్గా. ఇక మనకి ఇంకా మిగిలిందండి. కొద్దిగానే చేస్తున్నానండి, కొంచెమే చేసుకుందాము. ఇవి కొద్దిగా అయినా చాలా అవుతాయి, మనకు ఎక్కువ అవుతాయి. చందమామలాగా చేసుకుందాము. రెడీ చేసుకుందామండి. మనం దీన్ని ప్లేట్లో పెట్టేసుకుందాము. కొద్దిగా ఆయిల్ రుద్దేసుకుందాము. మనకు స్టిక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. మనకి మంచిగా ఊడి వస్తాయి అన్నమాట బిస్కెట్స్.
ఈ పీట మీద చేసేసుకుందాం మనము, మనకి ఈజీగా అవుతుంది. ఇలా చేసేసుకుందాము. కొద్దిగా తీసుకుందాము పిండిని. మంచిగా మనం 4 మూలలో తీసుకుందాము, మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట. లట్టడిగా అవసరం లేదు, మనం చేతితోనే చేసుకోవచ్చు. కట్ చేసుకుందాం ఇప్పుడు. మనం ఇది 2 భాగాలు చేసుకుందాము. కట్ చేసుకుందాము. మనము సైజు ఇష్టము, చిన్నగా పెద్దగా అలా చేసుకోవచ్చు. ఇది మనకు వేస్ట్ కాకుండా మనం ఇలా వచ్చేస్తున్నాను. కావాల షేప్ రాకపోతే మనం ఇలా అనుకుంటే అయిపోతుంది. చూడండి చాలా బాగా వచ్చింది కదా. ఇందులో పెట్టేసుకుందాము ప్లేట్లో. మనం ఒక్కొక్కటిగా పెట్టేసుకుందాము. ఇది మళ్ళీ ఎక్స్ట్రా పిండి మళ్ళీ ఇక్కడ వేసేద్దాము, మళ్ళీ చేసుకుందాం తర్వాత. ఇది కూడా కట్ చేసుకుందాము. రాదు కదా, షేప్ రాదు కదా, మనం ఇలా వేసుకోవాలి. మధ్యలో ఇలా వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇవి కూడా స్టార్ట్ చేసుకుందాము. మనము రెండో ముద్దను కూడా స్టార్ట్ చేసుకుందాము. ఇది కూడా సేమ్ అలాగే చేసుకుందాము. ఇందులో పెట్టేసుకుందామండి. ఇది కూడా మనకు ఒకటి వచ్చేసింది.
కొంచెం జరుపుకుందాము, మనకి ఇది పట్టాలి. ఇది ఇక్కడ పెట్టేసుకుందాం. రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత బాగుంది, బాగా వచ్చినాయి కదా. చూడండి మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. మన ఇది పెద్దగా ఉంటుంది, ఇందులో వేసుకుందాము. కొద్దిగా వేడవని స్టాండ్ కూడా వేసుకుందాము. కొద్దిగా వేడైనాక మనం చిన్నగా పెట్టేసుకుందాము. వేడయిందండి, సిమ్లో పెట్టేసుకుంటున్నాను. ఈ ప్లేట్ ఇందులో పెట్టేసుకుందాము. ప్లేట్ కూడా బౌల్ వేసుకుందామండి. ఇది మనం ఇదే ప్లేటు ఏదో ఇలా బౌల్ వేసుకుందాము. ఇలా బౌల్ వేసుకుందాము. ప్లేట్ను ఇలా పెట్టేసుకుందాము. గాలి పోకుండా మంచిగా ఇలా పెట్టేసుకుందాము. 32 నుంచి 45 మినిట్స్ ఉంచుకుందామండి. ఒకసారి మధ్యలో చూసుకోవాలి. మనము 30-35 నిమిషాలకు ఒకసారి చూసుకుందాము. హాఫ్ అన్ అవర్లో ఒకసారి చూసుకొని మళ్ళీ చెక్ చేసుకుందాము. అవసరం అవుతుంది, ఎందుకంటే మనం సిమ్లోనే పెట్టుకుంటాం కాబట్టి. అట్లా మనం మధ్యలో ఒకసారి చూసుకున్నాక ఒకసారి చూసుకుందామండి. రెడీ అయిపోయిందండి. మనకు 40 నిమిషాలు అయిందండి. ఇది కుక్ అయ్యి చాలుగా మనం స్టవ్ బంద్ చేసుకుందాము. కిందికి దించి చేసుకుందామండి. మనము చల్లగా అయిందండి. ఇది లైట్గా వేడిగా ఉంది, అంతే, ఎక్కువ వేడి లేదు. ఒక్కొక్కటి తీసుకుందామండి, నిమ్మగా తీసుకోవాలి. చూడండి మంచి ఈజీగా వస్తుంది. చూడండి ఇంత బాగా వచ్చింది, కుక్ అయిందండి. ఇక్కడ కూడా ఎంత మంచిగా పెడితే మళ్ళీ కలర్ ఎక్కువ వచ్చేస్తుంది. చాలు, మనకు ఇంత మనకి కుక్ అయింది, మంచిగా మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి కొంచెము మనం ఇట్లా కొంచెం వదిలేయాలి, ఎక్కువ వదిలేయద్దు. ఇందులో పెట్టేసుకుందామండి. ఇది మధ్యలో పెట్టేసుకుందాము. బాగుంది కదా, లుక్ బాగా చేసినాయి కదా. సూపర్గా వచ్చినాయండి బిస్కెట్స్. మన పిల్లలకు మనం ఇచ్చుకోవచ్చు, మంచి మనం ఇంట్లోనే చేసుకొని ఇవ్వండి. మేము కూడా ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. సూపర్గా వచ్చింది, మంచిగా చాలా బాగా వచ్చింది. ఒకటి విరిచి కూడా చూపిస్తాను, విరిచి చూపిస్తానండి బిస్కెట్ కూడా. మీకు డౌట్ కూడా క్లియర్ అవుతుంది కదా. ఇది చూడండి, చూడండి ఎంత బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చింది, సూపర్గా వచ్చిందండి. చూడండి పిండి పిండి ఉందో బాగా వచ్చింది కదా. తప్పకుండా మీకు కూడా వస్తాయి, మీరు కూడా చూడండి, ట్రై చేయండి. మళ్ళీ ఇంట్లో పెట్టేస్తున్నాను. సూపర్గా వచ్చినాయండి బిస్కెట్స్ మాత్రము, తప్పకుండా వస్తాయండి. మీరు రాదు అని డౌట్ మాత్రం పడకండి. నేను ఎలా చేసిందో మీరు కూడా అలాగే చేయండి, కంపల్సరీ వస్తుంది. సన్ఫ్లవర్ వేసాను, నేను సన్ఫ్లవర్ వేసానండి.
మీకు నూనె ఇష్టం లేకపోతే మనకు నెయ్యితో కూడా చేసుకోవచ్చు. సేమ్ మనం ఇలా ఎలాగో చేసామో అది కూడా సేమ్ అలాగే చేసుకోవచ్చు. తప్పకుండా వస్తాయండి బిస్కెట్, రావని డౌట్ ఏం పడద్దు, కంపల్సరీ వస్తాయి. ఇప్పుడు ఏది ఒక్కటి కూడా ఇసుకపోలేదు, ఎంత బాగా వచ్చింది చూడండి. మీ ముందే తీసి చూపించాను కదా, ఈజీగా వచ్చింది. మనం చాక్తోనే కొంచెం కదిలియాలన్నమాట, ఎక్కడ దొరికితే అక్కడ అనొద్దు, అంతే మనకు ఈజీగా వచ్చేస్తుంది అండి. సూపర్గా వచ్చాయండి బిస్కెట్స్, సూపర్గా వచ్చాయండి బిస్కెట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.